హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ 6 పార్ట్స్ కంప్లీట్ చేసి 7th పార్ట్కి వచ్చినందుకు. అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతుంటే బేగా వెళ్ళి చూసాను అబ్బా. జస్ట్ 10 పార్ట్స్ ఉన్నాయి. సి లాంగ్వేజ్ పూర్తిగా నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం పాయింటర్స్ అనే కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే నా ఫేవరెట్ టాపిక్, అరే సురేష్, అరే రమేష్, అరేస్ అనే కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా ఎందుకు, ఎలా, దానివల్ల యూజ్ ఏంది, దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా యూజ్ చేస్తారు, సింటాక్స్ ఎలా, కోడింగ్ కూడా రాసి మొత్తం కంప్లీట్గా నేర్చుకుందాం. ఓకేనా? సో అస్సలు లేట్ ఏం చేయొద్దు, హాయి కూర్చోండి, క్లారిటీగా ఉంటుంది సెషన్. ఓకే, సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసింది ఒక చిన్న రిక్వెస్ట్. సో ఏంటంటే ప్లీజ్ అబ్బా, ఎవరిని ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతుంటే బేగా వెళ్ళి చేసుకొని వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోద్దు. అబ్బా ప్లీజ్ అబ్బా, వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నా సరే మీకోసం, జస్ట్ కేవలం మీకోసం నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను. 150-200 వ్యూస్ వస్తున్నాయి, అయినా సరే వీడియోస్ చేస్తాను, ఆగట్లేదు. సో ప్లీజ్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి, సపోర్ట్, కాస్త సపోర్ట్. సో ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అందరికీ అవసరం లేదు, అట్లీస్ట్ యూజ్ అవుతున్న వాళ్ళకైనా సరే వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు ఈ అరేస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడక్షన్కి వస్తే ఏమీ లేదబ్బా, చాలా సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్ద ఏం సమస్య ఏట్లేదు. సో ఈ అరేస్ అనే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనం ఒక వేరియబుల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక వేరియబుల్ మనం కనుక క్రియేట్ చేస్తే ఎలా స్టోర్ అవుద్ది, ఇలా స్టోర్ అయి ఉంటుంది. అవునా? ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే, అవునా? అండ్ నార్మల్గా తెలిసిందే కదా, ఒక ర్యామ్, ఒక ఒక మెమరీ అనేది ఇలా ఉంటుంది, అందులో ఫుల్ ఉంటాయి. ఏదో ఒక్క మెమరీ ప్లేస్లో మనం ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం, ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఎక్కడెక్కడో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఎక్కడెక్కడో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ అరేస్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక్కటి కాదు, అని అంటారు కదా, మనం థియేటర్లో రో మొత్తం బుక్ చేసేస్తామా మనం, అంటే నేను కాదు, లైక్ ఎవరెవరికైతే ఓ ఫ్యామిలీ మొత్తం ఒక రో మొత్తం బుక్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే నీ పక్క సీటు ఆ పక్క సీట్ అంతా నీకు తెలిసిన వాళ్ళే, అర్థమైంది, అంతా నీకు తెలిసిన వాళ్ళే. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇలా మెమరీలో జస్ట్ ఇప్పటి వరకు జస్ట్ ఏదో ఒక్క రూమో, ఏదో ఒక్క ప్లేసో, ఏదో ఒక్క రూమ్ ఏదో తీసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, రో మొత్తం తీసుకుంటాం స్టోర్ చేయడానికి డేటా, అర్థమవుతుంది. ఇలా రో మొత్తం తీసుకుంటుంది. అది జస్ట్ ఒక్క పెట్టి కాకుండా మొత్తం రో మొత్తం. ఇందులో ఏంటంటే ఎరేస్ అనేది ఏం చేస్తుందంటే ఈ రో మొత్తంలో డేటా అనేది ఉంటుంది, అర్థమైందా? అంటే ఇప్పటి వరకు లైక్ మనకి ఒక డబ్బా ఒక వాల్యూ, ఇప్పుడు ఒక 10 డబ్బాలు 10 వాల్యూలు, అర్థమైందా? 10 డబ్బాలు 10 వాల్యూలు, లేకపోతే 20 డబ్బాలు 20 వాల్యూలు. వెరీ సింపుల్. ఇప్పుడు ఆ వేరియబుల్ ఎలా వాడతావు, ఇది కూడా అంతే, ఏమీ పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. ఒకే ఒక తేడా ఏంటంటే అక్కడ మనం ఒక్క వేరియబుల్ క్రియేట్ చేసుకునేటప్పుడు int a ఈజ్ ఈక్వల్స్ టు 22 అని రాసినాం. ఇక్కడ ఏంది, ఒక్క వేరియబుల్ క్రియేట్ చేస్తాం అంటే ఒక్క డబ్బా దీనికోసం క్రియేట్ అయింది, ఎందులో 22 అని వాల్యూ క్రియేట్ అయింది, దాని యొక్క పేరు ఏ, అర్థమైందా? ఇప్పుడు ఏముంది, నీ దగ్గర ఒక 10 వాల్యూస్ ఉన్నాయి, దానికోసం 10 డబ్బాలు కావాలి, వరుసకి 10 డబ్బాలు తీసుకున్నావు నువ్వు, అర్థమైందా? వరుసకి 10 డబ్బాలు తీసుకున్నావు, 10 డబ్బాలు వరుసకి పెట్టుకుని పోయావు, అంతే. ఇంకా నువ్వు ఏమేమైతే ఒక వేరియబుల్తో చేయగలవో అన్ని వేరియబుల్స్ అన్నీ దీంతో కూడా చేయగలవు అరేస్తో. అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించు, ఇక్కడ వరుసగా పెట్లు ఇలా ఉన్నాయి, పెట్టెల్లో ఒక దాంట్లో 2, ఇంకో దాంట్లో 4, ఇంకో దాంట్లో 8, అలా వాల్యూ స్టోర్ అయి ఉన్నాయి, అంతే. ఏది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, జస్ట్ నీ దగ్గర వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, సో నీకు పెట్లు ఎక్కువ కావాలి వాల్యూ స్టోర్ చేసుకోవడానికి, అర్థమైందా? కంటిన్యూస్ పెట్లు, పదం గుర్తుపెట్టుకు, కంటిన్యూస్ అంటే మెమరీలో ఇక్కడ 2 అని స్టోర్ అయ్యి ఉంటే దాని పక్కనే 4 స్టోర్ అయ్యి ఉంటుంది, దాని పక్కనే 8 స్టోర్ అయ్యి ఉంటుంది, అర్థమైందంటే మెమరీలో కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటారు, అర్థం. కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ కంటిన్యూస్గా మెమరీ లొకేషన్లో పక్కన వాల్యూస్ అనేది పెడతాం. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర 5-6 నంబర్లు ఉన్నాయన్నాను కదా, నేను 5-6 నంబర్లు అన్నాను, అర్థమవుతుంది. అంటే 5-6 ఏదైతే ఉన్నాయో నీ దగ్గర వరుసగా ఉన్నాయి, ఒక 10 వాల్యూస్ ఉన్నప్పుడు 20 వాల్యూస్ ఉన్నాయి, అన్నీ ఒకే టైప్ అయి ఉండాలి, అర్థమైంది. అంటే ఇక్కడ నువ్వు నంబర్లు పెడుతున్నావు, ఓకే, అన్నిట్లో నంబర్లే పెట్టు, ఒక దాంట్లో నీ ఒక ఆల్ఫాబెట్ పెట్టావు, ఇంకో దాంట్లో ఏ పెట్టు, అన్నింటిలో వాల్యూసే పెట్టు, అన్నింటిలో ఒక క్యారెక్టర్లే పెట్టు, అర్థమైందా? ఒక దాంట్లోని ఒక నెంబర్ పెడితే అన్నింటిలో నంబర్లే పెట్టు, ఇంకో దాంట్లో క్యారెక్టర్లే పెడితే అన్నింటిలో క్యారెక్టర్లే పెట్టు. అంటే కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్లో సేమ్ డేటా టైప్ వాల్యూస్ స్టోర్ అయి ఉన్నప్పుడు దాన్ని అరేస్ అంటారు. డెఫినేషన్ అర్థమైందా? సేమ్ డేటా టైప్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్, అరేస్ ఒక డెఫినేషన్. ఇది అర్థమవుతుందా? అంటే అయితే ఇప్పుడు వరుస మీరు ఇక్కడ చూడొచ్చు, ఎదురుగా అన్ని నంబర్సే ఉన్నాయి,
అన్ని నంబర్సే ఉన్నాయి, వరుసగా స్టోర్ అయ్యి ఉన్నాయి. మెమరీ లొకేషన్లో సేమ్ ఇలా వరుసగా ఉన్నాయి. ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 12. అంటే నేను మీకు లాస్ట్ టైం పాయింటర్స్ చెప్పాను. పాయింటర్స్ చెప్పినప్పుడు లైక్ ఒక పాయింట్ అక్కడ స్టోర్ అవుతుంది అనుకో, నువ్వు పీటీఆర్ ప్లస్ అని రాసినావు అనుకో, అది ఇప్పుడు నెక్స్ట్ మెమరీ లొకేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ మెమరీ లొకేషన్ 4. ఇప్పుడు నీకు నెక్స్ట్ మెమరీ లొకేషన్లో ఏం స్టోర్ అయిందో నీకు తెలుసు. నార్మల్ టైంలో అనుకో ఒక వేరియబుల్ ఇక్కడ దీనికి ఇలా పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఏముందంటే ఒక ర్యాండమ్ వాల్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నీకు తెలియదు. బట్ ఈ క్షణం ఇక్కడ ఏముందో నీకు ఓకే, నెక్స్ట్ ఏముందో ఒక నీకు తెలుసు, నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఏముందో నీకు తెలుసు. అదో డైరెక్ట్గా మెమరీలో ఇలా వరుసగా స్టోర్ అయి ఉన్నాయి. మెమరీలో అర్థం లోపల అంటే దీని నెక్స్ట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంది, దీని నెక్స్ట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంది. అండ్ అన్నీ కూడా ఒకే డేటా టైప్, అంటే అన్నీ ఇంటీజర్లే, లేకపోతే అన్నీ ఒక క్యారెక్టర్లే. అర్థమైంది? అంతేగాని ఒకటేమో ఒక ఇంటీజర్ అలా ఏం కాదు. డెఫినేషన్ అర్థమైందా? అరేస్ అంటే ఏందో అర్థమైందా? ఎక్కడ అంటే ఎలా ఉంటుంది చూడడానికి? ఇది ఒక జస్ట్ ఒక ఇప్పుడు వేరియబుల్ అంటే ఏందబ్బా, ఒక డేటా స్టోర్ చేసుకుని ఒక ప్లేస్, అవునా? ఇప్పుడు వేరియబుల్ అంటే ఒక పేరు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక డేటా స్టోర్ చేసుకునే ప్లేస్. ఒక్క డేటా స్టోర్ చేసుకుంటాను, ఒక్క నెంబర్ స్టోర్ చేసుకుంటావు, లేకపోతే ఒక క్యారెక్టర్ స్టోర్ చేస్తావు, ఇంకేదో ఒక్కటి. కానీ ఇప్పుడు నీకు ఎన్నైతే కావాలో అన్ని స్టోర్ చేసుకుంటున్నావు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ లైక్ ఏ వేరియబుల్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ వేరియబుల్. ఒకే ఒకటి ఏంటంటే దాన్ని యాక్సెస్ చేసే విధానం మారచ్చు, దీనికి అడ్వాంటేజెస్ మారచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటే. ఇప్పుడు ఇది కరెక్ట్గా గమనించి ఇది ఒక వేరియబుల్, అవునా? ఇదొక్కటి, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. దీనికి ఒక దానికి ఒక వాల్యూ వేసింది, దీనికి ఒక వేరియబుల్ పేరు ఉండాలి. బట్ ఇప్పుడు ఏంటంటే వీటన్నిటికీ కలిపి ఒకే పేరు, వీటన్నిటికీ కలిపి ఒకే పేరు, అదే ఏదో మనం ఇచ్చిన పేరు అది కూడా. సో అరేస్ అనే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. అరేస్ అంటే ఏంది, ఎందుకు వాడతారు, ఎలా వాడతారని ఓకే, అరేస్ అర్థమైంది. ఓకే అమ్మయ్య సాయిరామ్, ఓకేనా? సో ఇప్పుడు అరేస్ని ఎలా డిక్లేర్ చేస్తారు, అరేస్ని ఎలా డిక్లేర్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఒక అరే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక అరే ఇవ్వబోతున్నాను. ఎలా డిక్లేర్ చేస్తారంటే ఇక నేను క్లారిటీగా రాసిను, నీకు 10 ఎలిమెంట్స్ అర్థమవుతున్నా, 10 ఎలిమెంట్స్ ఒక అరే కావాలంటే, 10 ఎలిమెంట్స్ ఒక అరే కావాలంటే, ఇప్పుడు 5 ఎలిమెంట్స్ కావాలనుకో, ఇదిగో ఇది అర్థమవుతుందా, 5 ఎలిమెంట్స్ కావాలంటే ఇంటి నంబర్స్ ఇలా బ్రాకెట్స్ పెట్టి లోపల మనకు నచ్చిన నెంబర్ రాసుకోవడమే. అంటే ఇక్కడ మీకు పని కనబడుతుంది, ఇక్కడ ఇంట్ అని రాసిన, ఎందుకు దాని మీనింగ్ ఏంది, ఉత్తి ఇంటీజర్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ రాసినట్టు ఇంట్ ఏ అని రాస్తాం కదా, దీని మీనింగ్ ఏంది, ఈ వేరియబుల్ ఇంటీజర్ మాత్రం స్టోర్ అవుతుంది. ఇది కూడా అంతే, ఈ ఎరే అనే దాంట్లో ఇంటీజర్స్ మాత్రం స్టోర్ అవుతాయి. ఎరేలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని డబ్బాలు ఉండాలి, ఎన్ని డబ్బాలు ముందు చెప్పాలి కదా, ముందు మెమరీ అడ్రస్ చెప్తానే కదా 5 డబ్బాలు రెడీగా మన కోసం ఉంచుతుంది. అంటే ఇప్పుడు నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళే ముందు నీకు ఎన్ని సీట్లు ఉంచాలనే విషయం బుక్ చేసుకునేటప్పుడు చెప్పాలి, అవునా? ఇది అంతే, నీకు వాడికి ఎన్ని సీట్లు కావాలి, యూజర్ని అడుగుతున్నావు, నీకు ఎన్ని సీట్లు కావాలి ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు చెప్తేనే నేను ఫ్యూచర్లో ఎక్కడెక్కడ వాడాలి ఎలా వాడాలి చెప్తాను. ఇదిగో ఇదొక టైప్, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా వస్తుంది అంటే మనుషులు వస్తారా, మృగాలు వస్తారా, లేకపోతే ఏలియన్స్ వస్తాయా, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా. నెక్స్ట్ దాని పేరు, నీకు నచ్చిన పేరు ఇచ్చుకో, డౌటే లేదు. నెక్స్ట్ సైజు, ఎన్ని డబ్బాలు నీకోసం ఖాళీ ఉంచాలని కంపైలర్ అడుగుతుంది, నీకోసం ఎన్ని డబ్బాలు ఖాళీ ఉంచాలి చెప్పు, నేను ఉంచుతాను. అర్థమైంది? అంటే ఏంది, ఇప్పుడు ఇంట్ నంబర్స్ 5 అంటే దీని మీనింగ్ ఏంటంటే నా కోసం ఇలా 5 డబ్బాలు ఖాళీగా ఉంచు, 1 2 3 4 5 ఇది ఇలా 5 డబ్బాలు ఖాళీగా ఉంచు, నేను వస్తాను ఫ్యూచర్లో ఎక్కడికక్కడ నీకు వచ్చి వాల్యూస్ పెడతాను, బట్ ప్రెజెంట్ మాత్రం నా కోసం 5 డబ్బాలు ఖాళీగా ఉంచు. అర్థమైందా? ఇలా ఎక్స్ అనేది రాసిన ఇలా 5 డబ్బాలు ఖాళీగా ఉంచేస్తుంది. ఉంచాక ఇప్పుడు తర్వాత వాల్యూస్ కూడా పెట్టాలి కదా, అవునా? సో వాల్యూస్ మనం ఇలా పెడతాం, అర్థమవుతుందా? సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంట్ నంబర్స్ 5 ఇలా వచ్చేసిందంటే ఇలా ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్, ఫ్లోర్ బ్రాకెట్స్ క్లోజ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాల్యూ ఇలా కామా పెట్టేసి కనబడుతుంది కదా. దీని మీనింగ్ ఏంటంటే ఇలా ఒకటి తర్వాత ఒకటి వాల్యూ పెట్టేసాం. అర్థమైందంటే ఆ 5 డబ్బాలు ఏ వాల్యూస్ ఉండాలి, ఓకే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. అర్థమైందా? ఇలా స్టోర్ అయి ఉండాలని ఇది చెప్తుంది ఈ లైన్. అర్థమైంది? అంటే ఈ 3 లైన్ ఒక మీనింగ్ అర్థమైందా? లైక్ ఇది పక్కన పెడుతుంది, దీని మీనింగ్ ఇది ఒకటే కదా. సో ఇప్పుడు మనకి మీనింగ్ అర్థమైందా? ఇంటూ దాని ఒక పేరు లోపల ఎంత సైజు, ఓకే రాయాలి. డైరెక్ట్గా ఇదే రాసుకో, ఇది జస్ట్ డిక్లేర్ చేసాను, తర్వాత ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఇదే లైన్ రాయొచ్చు. డిక్లేర్ చేయడం, ఇనిషియలైజ్ చేయడం అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి. అదే డిక్లేర్ ఇక్కడ చేసినావు, ఇనిషియలైజ్ కూడా పెట్టేసినావు, వాల్యూ పెట్టేసావు. అర్థమైందా? అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు వరకు ప్రెజెంట్ నీకు నాలెడ్జ్ ఎంత వచ్చిందంటే ఒక డబ్బాల్లో, అర్థమవుతుందా, ఒక డబ్బాల్లో మనం ఎగ్జాక్ట్గా డేటా అనేది ఎలా స్టోర్ చేయాలి, అర్థమైందా? డేటా అనేది ఎలా స్టోర్ చేయాలి, లైక్ వరుస అన్ని డబ్బాలు ఎలా ఖాళీ ఉంచాలి, కంపైలర్కి ఆ మెమరీలో నాకు ఇన్ని డబ్బాలు ఖాళీ ఉంచాలని ఎలా చెప్పాలి ఇది చెప్పింది. నెక్స్ట్లీ అన్ని డబ్బాల్లో వాల్యూ ఎలా పెట్టాలి ఇది చెప్పాలి, ఎలా చెప్పింది, ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ థింగ్, ఆ డబ్బాల్లోని వాల్యూ నువ్వు ఎలా యాక్సెస్ చేయాలి, అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు పర్టికులర్గా
నీకు ఈ వాల్యూని మార్చాలని ఉంది, నువ్వు యాక్సెస్ చేయగలగాలి. ఈ వాల్యూని మార్చాలని ఉంది, నువ్వు యాక్సెస్ చేయగలగాలి. ఇవి అంటే నార్మల్గా ఏముంది నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఒక నార్మల్ వేరియబుల్ అనే బట్ ఇటన్నిటికి కలిపి ఒక్క పర్టికులర్ పేరు ఉంది. అదే ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనిస్తే నంబర్స్ అని పేరు ఇచ్చావు, సెట్ నంబర్స్ అని పేరు ఇచ్చినావు, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు డెఫినెట్గా నాకు ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేయగలగాలి. ఎందుకంటే నాకు ఏదో ఒక రోజు ఏదో ఒకసారి ఇక్కడ ఈ 5వ నంబర్ రాడు, ఇంకోటి ఎవడో వస్తాడని చెప్పొచ్చు నేను, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇవన్నీ థియేటర్లో ఈ 5 సీట్లు పేర్లు అనుకో, అర్థమవుతుంది. ఈ 5 ఈ 5 సీట్లు ఎవరెవరు కూర్చోవాలి. ఇక్కడ స్వాతి ఉండొచ్చు, ఇక్కడ శ్వేత ఉండొచ్చు, ఇక్కడ రమ్య ఉండొచ్చు, ఇక్కడ కీర్తి ఉండొచ్చు. మధ్యలో మాత్రం నువ్వు ఉంటావు కదా, నువ్వు మధ్యలో ఉంటావు. నాకు తెలుసు అన్నీ మనం అంతా ఓకే. సో ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు తెలిసింది ఏంటంటే అంతా బాగానే ఉంది, ప్లాన్లో చిన్న చేంజ్ వచ్చింది, చిన్న చేంజ్ ఏందని నువ్వే వాళ్ళు నిన్న పీకి పక్కన పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ మారాలా, ఇక్కడ నీ పేరు ఉండకూడదు, వేరే ఎవడో పేరు ఉండాలా. ఆడెవడో వచ్చాడు, ఇప్పుడు ఆడు రాసుకోడు, నువ్వు ఇంకంతే పాపం. ఓకే, సో ఇప్పుడు పేరు మార్చాలంటే ఐ షుడ్ బి హ్యావ్ దట్ యాక్సెస్. నేను ఈ వాల్యూని మార్చగలిగేంత యాక్సెస్ నా దగ్గర ఉండాలి, అవునా? ఈ వాల్యూ నేను మార్చగలగాలి అంటే ప్రతి వాల్యూని నేను మార్చగలగాలి ఖచ్చితంగా. ఆ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, ఎలా యాక్సెస్ చేయాలి తెలుసుకున్నాక మనం కోడ్ రాద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఎలా యాక్సెస్ చేయాలి, ఎన్ని డబ్బాలు ఖాళీ ఉంచాలి, ఎన్ని డబ్బాలు ఎలా ఉంచాలి అంటే మనం తెలుసుకున్నాం. ఆ డబ్బాల్లో వాల్యూ ఎలా పెట్టాలి అన్నది తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి, అర్థం, ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి సో దట్ ఫ్యూచర్లో మార్చుకోవచ్చు, వాల్యూని అప్డేట్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు కదా. ఎలా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ కనబడుతుంది కదా. సో సింపుల్గా మనకి ఇప్పుడు మనం చెప్పాను కదా, నేను ఈ అరే మొత్తానికి ఒకే ఒక పేరు ఉంది, అదే నంబర్స్ అనే పేరు. ఇప్పుడు ఒక డౌట్, ఈ నంబర్స్ అనే పేరు ఈ అరే మొత్తానికి ఒకే ఒక పేరు కదా, ఒక్కొక్కదాన్ని ఎలా మార్చాలంటే వెనక్కి కొద్దాం కాస్త. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించవచ్చు, ఈ అరేస్ అనే దాంట్లో ఇండెక్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇండెక్సెస్ అంటే ఏంటంటే ఒక నంబరింగ్ అనుకోండి. నంబరింగ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్కి 0 అనే నంబర్, సెకండ్ ఎలిమెంట్కి 1 అనే నంబర్. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే మనం ఈ 2 అనే దాంతో పిలాలి, అర్థమైందా? 2 అనే దాంతో పిలాలి నా ఇండెక్సెస్. ఓకే, ఈ లాస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే 5, ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్సెస్ అనేది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఈ నంబర్స్ ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏంటంటే నంబర్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నట్టు, అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది దాని మీనింగ్ ఏందో. అంటే ఇప్పుడు దీని పేరు కనుక నంబర్స్ అయితే నంబర్స్ ఆఫ్ 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఈ వాల్యూని యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు అప్డేట్ చేసుకో, ఏదైనా చేసుకో, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది దీన్ని యాక్సెస్ చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు = 4 అని ఇచ్చావు అనుకో, వాల్యూ అప్డేట్ అయిపోద్ది, అర్థమవుతుంది. నంబర్స్ ఆఫ్ 0 = 4 అంటే ఇప్పుడు దీని వాల్యూ 4 అయిపోద్ది, 2 మారిపోద్ది, అర్థమైందా? లేకపోతే నేను నంబర్స్ ఆఫ్ 2 అని ఇచ్చాను అంటే 2 అంటే ఏది, ఇది 2 అంటే ఇదే కదా, అర్థమైంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్డ్ ఎలిమెంటే ఇండెక్స్ 2, అర్థమవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 0. సో ఇప్పుడు నేను 4 అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఈ వాల్యూ కూడా 4 అయిపోద్ది, అర్థమవుతుంది. సో బేసిక్ లాజిక్ అర్థమైందా? సో ఒక్క ఎలిమెంట్ ఏదో ఒక్క పర్టికులర్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆప్షన్. ఎందుకు ఇండెక్స్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈజ్ యూనిక్. అవునా కాదు సార్? మోటివేషన్ స్పీకర్లా మాట్లాడుతున్నాను నేను, మామూలు ఉండడం మనతో పాటు. సో ఇప్పుడు మనకేంటంటే ప్రతిదానికి ఏదో ఒక యూనిక్ ఉండాలి, వాల్యూ అనేది యూనిక్ ఉంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఎక్కడ 2 ఉంది, ఎక్కడ 2 ఉండొచ్చు, అవునా? సో వాల్యూ దాంతో నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. సో ప్రతిదానికి ఒక యూనిక్గా ఉండాలి, అందుకే యూనిక్ కోసమే 0, 1, 2, 3 అని వీళ్ళు పెట్టారు. సో దాట్ ఇప్పుడు నువ్వు ఈ పేరుతో పక్కన ఇలా బ్రాకెట్స్ పెట్టి అక్కడ ఏదో నెంబర్ రాసినావు అనుకో, అదే నెంబర్ రాసి ఆ ఇండెక్స్ దగ్గర డేట్కి వెళ్తుంది. అర్థమైంది? ఇండెక్సెస్ ఎందుకు పెట్టారు అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు 0 నుంచి 100 వరకు వెళ్ళావు అనుకో, ప్రతిదానికి ఒక్కొక్క నెంబర్ ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా ప్రతిదీ యూనికే కదా. ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5 అన్నీ యూనిక్ నెంబర్సే. నువ్వు దేనికి కూడా ఒకే పర్టికులర్ నెంబర్ తిరిగి మళ్ళీ ఇవ్వవు, అవునా? కానీ వాల్యూస్లో మాత్రం ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉండొచ్చు, ఇక్కడ 2 ఉండొచ్చు, ఇక్కడ 2 ఉండొచ్చు, ఇక్కడ 2 ఉండొచ్చు, అన్ని 2 ఉండొచ్చు. సో నువ్వు వాల్యూ అనే దాంతో ఖచ్చితంగా డిఫరెన్షియేట్ చేయలేవు. సో ఏదో ఒక డిఫరెన్షియేట్ ఫ్యాక్టర్ కావాలి, ఆ డిఫరెన్షియేట్ ఫ్యాక్టర్ ఇండెక్సెస్, అర్థమైంది? ఇండెక్సెస్ వల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు, అంటే ఒక్కొక్క పర్టికులర్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయొచ్చు విత్ దట్ ఇండెక్స్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఆ ఇండెక్స్ అనే దాంతో మనం సింపుల్గా ఇక్కడ మనం చూసుకుంటే నంబర్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నువ్వు యాక్సెస్ చేస్తున్నావు. ఇక్కడ యాక్సెస్ చేయడం మాత్రమే కాదు, దానికి వాల్యూ అసైన్ కూడా చేస్తున్నావు. అంటే దానికి ముందు ఏదో 4, 10, 11
ఏదో 12 ఏదో వాల్యూ ఉండింది అనుకో, అది ఏ నెంబర్ ఉండదు ఇప్పుడు నువ్వు దాన్ని ఫైనల్గా 10 చేసేస్తున్నావు, వాల్యూ మారుస్తున్నావు. అర్థమవుతుందా? అసైన్స్ 10 టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది నంబర్. ఇదంతా మీకు చూస్తుండొచ్చు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, చాట్ జీపీటీ నుంచి మీకోసం డిఫరెంట్ సోర్సెస్ నుంచి చాలా ప్లేసుల్లో వెతికి ఫైనల్గా ఏవేవైతే బెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కష్టపడి నోట్స్ ప్రిపేర్ చేశాను. సో దీనికోసమైనా సరే ఏక్ లైక్తో బంతా హే యార్ ప్లీజ్. అర్థమైందా? చాలా కష్టపడి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్క నోట్స్కి నేను దాదాపు గంటన్నర టైం తీసుకుంటున్నాను. మీకు జస్ట్ చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ చాలా కష్టపడాలబ్బా, వాట్ ఎవర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నంబర్స్ ఆఫ్ జీరో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వాల్యూ అసైన్ చేస్తున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏం చెప్తుంది, ఏం చెప్పట్లే. ఈ థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఇండెక్స్ 2 అంటే థర్డ్ ఎలిమెంటే కదా, అవునా? ఇండెక్స్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఇండెక్స్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్, ఇండెక్స్ 2 అంటే థర్డ్ ఎలిమెంట్. ఈ థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఇందులో పెడుతుంది ఇండెక్స్లో. అదే ఫ్యూచర్లో ఇది ఎక్కడ వాడుకుంటుందేమో, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అర్థమైందా? ఇలా అంటే మీనింగ్ జస్ట్ దాని యొక్క వాల్యూ తీసుకుంటున్నాం. రిట్రైవ్స్ ద థర్డ్ ఎలిమెంట్, ఇండెక్స్ 2 అంటే థర్డ్ ఎలిమెంట్. ఓకే, రిట్రైవ్స్ ద థర్డ్ ఎలిమెంట్ అండ్ ఇందులో అసైన్ చేస్తుంది. ఓకేనా? నీకు మార్చాలనుకుంటే సింపుల్గా థర్డ్ ఎలిమెంట్ ఒక వాల్యూ మార్చాలనుకుంటే ఇలా ఏదో ఒకటి అర్థమైందా, వాల్యూ మారిపోద్ది. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఏం మార్చినా సరే ఆ ఎరేలో వాల్యూ మారిపోద్ది. అండ్ వాల్యూ మారిపోయింది నీ పేరు నా పేరు, మన పేర్లే మారుతాయి. ఆ శ్వేత సరోజి అంతా మారరాదు, వాళ్ళు అట్నే ఉంటారు. మధ్యలో ఎవరైతే మనం ఉంటారో వాళ్ళే మారిపోతారు. ఓకే, సో ఎక్కడి వరకు అయితే క్లారిటీ వచ్చిందా సార్? ఎనీ డౌట్? పాయింటర్స్ అనేది అరేస్ అనే కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా అరేస్ అనే కాన్సెప్ట్ అంటే ఒకటే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ వేరియబుల్ హ్యావింగ్ మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ఏ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్. కంటిన్యూస్గా మెమరీ లొకేషన్లో ఒకదాని తర్వాత ప్లేస్ అయ్యి ఉన్నాయి. అర్థమైంది? అన్నీ కూడా కంటిన్యూస్గా స్టోర్ అయి ఉన్నాయి, అన్నీ కూడా ఒకే డేటా టైప్స్. నువ్వు సింపుల్గా నీకు నచ్చిందని యాక్సెస్ చేసుకో, నచ్చిందని మోడిఫై చేసుకో, నచ్చిందని వాల్యూ మార్చి ఏదైనా చేసుకో నీ అవసరం బట్టి. సో ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం పదండి. సో ఇప్పుడు ఇందాకే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు అరేస్లో ఒక కొత్త అరేస్ డాట్ సి. ఓకే, సో అరేస్ అనే కొత్త ఫైల్ క్రియేట్ చేశా. అండ్ యాస్ ఇంక్లూడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ వస్తుంది, ఏమనుకోవద్దు. ఓకే, బయట ఎవరో ఏదో చూస్తున్నట్టున్నారు. వాటెవర్ ఇంట్ మెయిన్. ఓకే, వాటెవర్ ఇంట్ మెయిన్. సో ఇప్పుడు మనం ఒక అరేని క్రియేట్ చేయాలి. అరేని క్రియేట్ చేయడం తెలిసిందే కదా, 5. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక 5 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే నా కోసం 5 ఎలిమెంట్స్ ఖాళీ కొంచెం కంపైలరు నేను ఇస్తా, 5 ఎలిమెంట్స్ ఇస్తాను. తర్వాత నేను ఇక్కడే ఇచ్చేస్తాను, మళ్ళీ మీరు తర్వాత నేర్చుకోవచ్చు మీ అవసరం బట్టి. నేనైతే ఇలా 1, 2, 3, 4, 5 ఇచ్చేసాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేసిన నేను ప్రింట్ ఇలా %d ARR ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తున్నా. మీనింగ్ అదే కదా, ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తున్నా. ఇక అర్థమైంది, ఇదిగో 1 అనేది ప్రింట్ అయింది. అర్థమైంది, 1 అనేది ప్రింట్ అయింది. నేను అదే దీని బదులు 4 పెట్టినా, 4 పెడితే ఎన్నో ఎలిమెంట్ ప్రింట్ అవుద్ది, 5th ఎలిమెంట్ ప్రింట్ అవుద్ది. అవునా, 5th ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్లీ ప్రతిసారి కూడా మీరే వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎరే వాల్యూస్ యూజర్ని అడగొచ్చు, మీరు యూజర్ని కూడా అడగొచ్చు. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇలా మీరు వాల్యూస్ పెట్టే బదులు స్కాన్ ఆఫ్ పిట్ యూజర్ని కూడా అడగొచ్చు. అర్థమైందా? బి అవసరం బట్టి అని చెప్పాను, %% ఖచ్చితంగా ఇవ్వాలి. అర్థమైందా? ARR ఆఫ్ 0. అర్థమైందా? అండ్ ఇప్పుడు నేను సింపుల్గా వాడు ఇచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అనుకో. ఓకే, సో ఇప్పుడు నన్ను ఒక వాల్యూ అడుగుతున్నాడు, 1 ఇస్తే 1 ప్రింట్ అయింది. అర్థమైందా? 1 ఇస్తే 1 ప్రింట్ అయింది. అంటే నేను యూజర్ని అడిగాను ARR ఆఫ్ 0లో ఫస్ట్ ఎలిమెంట్లో ఏ వాల్యూ స్టోర్ అయి ఉండాలి అని అడిగాను. యూజర్ వాల్యూ పెట్టాక ఏంటంటే సింపుల్గా ఆ వాల్యూని ప్రింట్ చేస్తాను. అర్థమైందా? అండ్ నెక్స్ట్ స్లైడ్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఐట్రేషన్ అనేది నెక్స్ట్ స్లైడ్లో ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇందాక ఇప్పుడు చెప్పబోయేది ఈ 25 ఇలా ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్ నేను ప్రింట్ చేయాలనుకో, ప్రతి ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలి. ఇక్కడ ప్రింట్ చేయడమే మెయిన్ మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు చాలా సింపుల్, అరేస్ అనే కాన్సెప్ట్లో మెయిన్ అందం ఏంటంటే అరేస్ని మీరు ముఖ్యంగా ఎలా విజువలైజ్ చేస్తారంటే వరుసగా రూమ్లు ఉన్నాయనుకో, వరుసగా రూమ్లో 10 రూమ్లు ఉన్నాయి, 10 రూముల్లో 10 వాల్యూస్ ఉన్నాయి. 10 రూముల్లో 10 వాల్యూస్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో నువ్వు ప్రతి రూమ్కి వెళ్ళి చూడొచ్చు. అర్థమవుతుందా? 10 రూముల్లో 10 వాల్యూస్ ఉన్నాయి. నువ్వు ప్రతి రూమ్కి వెళ్ళి వాల్యూస్ చూడొచ్చు. చూసాక ఏం చేయాలి, ఎలా చూడాలని అంతా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
క్వశ్చన్ బట్టి. అంటే ఇప్పుడు నేను సింపుల్గా ఈ 10 వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకో, ఫస్ట్ రూమ్కి వెళ్తాను, నంబర్ చూసి ప్రింట్ చేస్తాను, సెకండ్ రూమ్కి వెళ్తాను, నంబర్ చూసి ప్రింట్ చేస్తాను, థర్డ్ రూమ్కి వెళ్తాను, నంబర్ చూసి ప్రింట్ చేస్తాను, అవునా? లేదు వీటన్నిటిలోని లైక్ ఏదో ఒకటి స్పెసిఫిక్గా ఏం చేయాలన్నా సరే మీరు మేజర్గా ఊహించాల్సింది ఒకటే, ఒక 10 రూములు ఉన్నాయి, 10 రూముల్లో 10 వాల్యూస్ ఉన్నాయి. అండ్ మీరు ఇలా ఒకసారి అంటే ఇలా మీరు ఇలా చూడగలరు, ఇలా నెక్స్ట్ రూమ్కి ఎలా వెళ్ళగలరంటే ఇంకో ఫర్ లూప్, ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ ఎలా వెళ్ళగలరు, ఫర్ లూప్ వేయగలరు కదా. 10 రూమ్లు ఉన్నాయనుకో, సింపుల్గా 5 0, i<4, i++, అవునా కాదు సార్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి రూమ్కి వెళ్ళి ప్రతి నెంబర్ నువ్వు చూడగలవు, ప్రతి నెంబర్ ఒక అరేలో ఉన్న జస్ట్ ఇది ఒక్క ఫర్ లూప్ అయితే ప్రతి నెంబర్ చూడగలవు. ఇంకా క్వశ్చన్ బట్టి నీకు నచ్చించేయి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలనుకో, ప్రతి ఎలిమెంట్ దగ్గరికి ఎలాగో ఈ ఫర్ లూప్ ద్వారా వెళ్తావు, ప్రింట్ చేయి. ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకో, సింపుల్గా ఏముంది, బయట ఇంటి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టు, ఇక్కడ ఏం రాస్తావు, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మై నంబర్ ఐ ప్లస్, అది ఇక్కడ ప్లస్ అని ఒకటి ఉంటుంది, అంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ మై నంబర్ ఐ. అర్థమవుతుంది? అంటే మీనింగ్ ఏంది, జస్ట్ ఒకే ఒకటి, నువ్వు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే నీకు నేను ఇది ఒక్క సమ చెప్పాను అనుకో, ఒక్క సమ చెప్తే నువ్వు ఇది ఒక్క సమ్మే చేయగలవు. ఏదైనా చేయగలగాలంటే యూ షుడ్ బీ ఏబుల్ టు విజువలైజ్. అంటే నేను ఒకటే చెప్తున్నా, వరుసగా రూమ్లు ఉన్నాయి అండ్ నువ్వు ఫర్ లూప్ వేస్తే, జస్ట్ ఒక్క ఫర్ లూప్ వేస్తే నువ్వు ప్రతి రూమ్కి వెళ్ళా చూడగలవు. ఫస్ట్ రూమ్కి వెళ్తావు, నెక్స్ట్ టైం నెక్స్ట్ రూమ్కి వెళ్తావు, నెక్స్ట్ టైం నెక్స్ట్ వాల్యూ దగ్గరికి వెళ్తావు, నెక్స్ట్ వాల్యూ దగ్గరికి వెళ్తావు. ఇన్ని వాల్యూస్ నువ్వు ఒకటి తర్వాత ఒకటి నువ్వు చూడగలుగుతున్నావు. దాని తర్వాత క్వశ్చన్ బట్టి నువ్వు నచ్చింది చేయొచ్చు. ఇప్పుడు 10 రూమ్లో నువ్వు సమ్ ప్రతి రూమ్లో ఉన్న వాల్యూస్ని లైక్ ఫైనల్గా అన్ని రూమ్లో వాల్యూస్ కలిపి టోటల్ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకో, నువ్వేముంది ఫస్ట్ రూమ్కి వెళ్తావు, వాల్యూ ఎంత లెక్కేస్తావు, సెకండ్ రూమ్కి వెళ్తావు, ఈ వాల్యూ కూడా ఇందులో యాడ్ చేస్తావు, థర్డ్ రూమ్కి వెళ్తావు, ఈ వాల్యూ కూడా ఇందులో యాడ్ చేస్తావు, ఫోర్త్ రూమ్కి వెళ్తావు, ఈ వాల్యూ కూడా ఇందులో యాడ్ చేస్తావు, ఫిఫ్త్ రూమ్కి వెళ్తావు, అలా అన్ని రూమ్లకి ఇందులో యాడ్ చేస్తావు. ఫైనల్గా ఇదే అవుట్పుట్. అదే ఇది సమ్లో ప్రతిసారి కూడా యాడ్ చేస్తాను ప్రతి రూమ్కి వెళ్ళి. అంటే అది ఏబుల్ టు అండర్స్టాండ్, విజువలైజ్ చేసుకున్నాం. ఒక అరేస్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూమ్స్, ఒక లైన్గా ఉన్న రూమ్స్. మీరు ఒక్కొక్క రూమ్కి ఒక ఫర్ లూప్ ద్వారా వెళ్ళగలరు, ఒక్క ఫర్ లూప్ వేసి వెళ్ళగలరు. దాని తర్వాత ఆ క్వశ్చన్ ఏదైనా కావచ్చు, మీరు ఒకటే మైండ్లో పెట్టుకోండి, నేను వెళ్ళగలుగుతున్నా ప్రతి రూమ్కి నేను వెళ్ళగలుగుతున్నా, ప్రతి రూమ్కి వెళ్ళి ఆ నెంబర్స్ చూడగలుగుతున్నా, ఒకటి తర్వాత ఒకటి. దాని తర్వాత వచ్చిన నెంబర్స్ని మీరు ఏం చేయాలనేది ఆ క్వశ్చన్ బట్టి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రెజెంట్ నేను సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అరే అనే క్వశ్చన్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? దాని తర్వాత మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఆ ఉన్న వాల్యూస్ నేను చేసుకోవడానికి మీ మీద డిపెండ్ ఉంటుంది, ఓకే? బట్ సమ్ ఆఫ్ అర్థమవుతుంది. ఇప్పుడు స్కాన్ కూడా చెప్పాను కదా, మీరు యూజర్ని అడగవచ్చు, అన్ని ఎలిమెంట్స్ కూడా యూజర్ని అడగవచ్చు. అర్థమైందా? యూజర్ని అడగడానికి కూడా ఫర్ లూప్ వేయచ్చు మీరు, ఓకే? సో ఇప్పుడు కాస్త టైం కన్వీనియన్స్ కోసం నేనే వాల్యూస్ ఇచ్చేస్తాను, బట్ మీకు తెలుసు కదా యూజర్ని కూడా అడగవచ్చు మీరు. నేనే 5 వాల్యూస్ నేనే ఇచ్చేస్తాను, బట్ మీ క్వశ్చన్స్లో యూజర్ని అడగాల్సిన అవసరం వస్తే మీరు యూజర్ని అడగాలి, స్కాన్ ఆఫ్ పెట్టి ప్రతి నెంబర్ అడగండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక ఫర్ లూప్ వేద్దాం. సో ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇంట్ i లెస్ దాన్ ఎంత 5 i++, అవునా? సో i++, దాని తర్వాత ఇంకేముంది, సింపుల్గా ఓకే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ ఇంట్ సమ్ షుడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా ఉండాలి స్టార్టింగ్, దాంట్లో ఇంకా యాడ్ చేసుకుని పోవడమే. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ i, అర్థమైందా? అండ్ ఫైనల్గా వచ్చినప్పుడు printf okay sum of all elements in the array is okay do you understand the sum, sir? అర్థమైందా సమ్? మనకి ఎందుకు ఇంగ్లీష్ తెలుగు హాయిగా ఉందిగా. సో ప్రాబ్లం అర్థమైందా సార్ గీర్ అనుకుంటా? ఓకే, సో ప్రాబ్లం వచ్చిందంటే వెరీ సింపుల్, చాలా సింపుల్గా రాసిన నేను. సో సమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో ప్రతి అరే వాల్యూ పెట్టేస్తాను, అంతే. నేను అంతకుమించి చేంజ్ చేసింది ఏం లేదు. ఫైనల్గా ఆ సమ్ వాల్యూని ప్రింట్ చేస్తాను, దాని ఒక వాల్యూ వచ్చింది 15. ఓకే, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్, వెరీ సింపుల్. అర్థమవుతుంది? మనం రాకెట్ సైన్స్ చేయలేదు, బొక్క ఇంకేమీ చేయలేదు మనం. అర్థమైందా? వెరీ సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలిగాం. ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేశాక ఆ ప్రతి ఎలిమెంట్ కూడా సమ్ అనే ఒక వేరియబుల్లో తోసేసాం. అర్థమైంది? ఇక్కడ ఇదే జరిగింది. సో మనం ఏంటంటే ఇప్పుడు మీరు ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకోండి, ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయొచ్చు,
ఇక్కడ సింపుల్గా ఇన్నేం చేయకుండా లైక్ అంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా అని చెప్తున్నా అంతే. నేను చెప్పడం కాదు, మీరు ఎక్కువ చేయాలా. అర్థమైంది? ఇప్పుడే ఉంది ప్రతి ఎలిమెంట్ అది ప్రింట్ చేస్తుంది 1 2 3 4 5. అర్థమైందా? సో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి మీరు వెళ్తున్నారు ఈ లూప్స్ ద్వారా. సో ప్రతి ఎలిమెంట్ని మీరు ప్రింట్ చేయాలా, యాడ్ చేయాలా, ఇంకేమైనా చేయాలని మీ క్వశ్చన్ మీద ఉంటుంది తప్ప నేను చెప్పడానికి ఏ గుర్తు లేదు. ఓకే, యూ అండర్స్టాండ్ ద సమ్ కదా. సో ఇప్పుడు సో ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు మనం మల్టీ డైమెన్షనల్ అరే దగ్గరికి వెళ్దాం. మల్టీ డైమెన్షనల్ అరే ఇదేంది, ఎగ్జాక్ట్ ఏంది మీరు కొన్ని ప్లేస్లో చూస్తారు ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఒక అరే అంటే ఏంది, ఇలా కాంటిగ్యూస్కి ఇలా స్టోరీ ఉన్నాయి కదా, అవునా కదా. ఇది కూడా ఏంటంటే కాంటిన్యూసే, కానీ ఒక మ్యాట్రిక్స్లో ఇలా స్టోర్ అయి ఉంటాయి, ఇలా స్టోర్ అయి ఉన్నాయి. అర్థమైందా? అంటే దీని కింద ఈ వాల్యూ స్టోర్ అయింది, దీని పక్కన ఈ వాల్యూ స్టోర్ అయింది, అన్నీ కంటిన్యూస్గానే ఉన్నాయి. అర్థమైంది? అక్కడ అన్నీ ఇలానే లేవు, ఇలా కూడా ఉన్నాయి, ఇలా కూడా ఉన్నాయి. అర్థమైంది? ఒక మ్యాట్రిక్స్ ఇలా. అర్థమైందండి? ఇది కూడా సేమ్ అలానే స్టార్టింగ్ ఇండెక్స్ 0 తోటే. ఇటు సైడ్ ఇదేమో అర్థమవుతుంది, ఇదేమో ఇలా రో, అంతే కదా, రోయే కదా. ఇది ఇలా కాలం, ఇది కాలం. సో ఇప్పుడు సింపుల్గా ఏముంది, ఇది 2 రోస్ ఉన్నాయి దీనికి. అర్థమైందా? 3 కాలమ్స్ ఉన్నాయి. అర్థం? దానికోసం ఇంకో ఇది రో, ఇది కాలం. ఇనిషియలైజేషన్ కూడా ఇక్కడ రాసిన నేను. అర్థమైంది? ఏంటిది, ఇది రో, ఇది కాలం. అర్థమైందా? సో ఇప్పుడు సింపుల్గా మన దగ్గర 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి 2 డిక్లేర్ చేసినాం. అర్థమైందా? సో ఇప్పుడు సింపుల్గా ఈ 1 4 ఇక్కడ 1, ఇది 4 2, ఈ 3 4 6 అంటే 3 4 8, అదే 3 4 3 6 8, 3 6 8. ఇలా మన దగ్గర ఇంకోటిలా ఉందనుకో, ఇంకోటిలా బాక్స్ వస్తుంది, అందులో ఇంకొక వాల్యూ ఇక్కడ ఉన్న ఇలా అవుతాయి. అర్థమైంది? ఏం లేదు, ఇక్కడ ఎలా ఏదైతే ఉందో సేమ్ అలానే ఇలా తీసుకొచ్చి ఇలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఎలా ఏదైతే ఉందో సేమ్ అలానే ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఉంటుంది. అర్థమైందా? సేమ్ ఇదొక రోలో ఉన్న వాల్యూస్, ఇదొక కాలంలో ఉన్న వాల్యూస్. అండ్ ఇది కూడా ఇందాకలానే 0 1 2 ఇండెక్సెస్ అలానే ఉంటాయి. ఇది కూడా 0 1 2 3 అది ఇండెక్సెస్ అలానే ఉంటాయి. సో నేను మీకు ఇప్పుడు అర్థమవుతుంది, యాక్సెసింగ్ అన్నీ కూడా సేమ్ ఒకేలానే. ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ ఇలా చేసినాం, 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఇదొక రో. అర్థం? 3 కాలం ఉన్నది, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం వాల్యూ, మళ్ళీ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం వాల్యూ. సో మనం ఇలా రాస్తే ఫైనల్గా మెమరీలో అది ఇలా స్టోర్ అయి ఉంటుంది. అర్థమైందా? మెమరీలో అది ఫైనల్గా ఇలా స్టోర్ అయి ఉంటుంది. దీనివల్ల యూజ్ అయిందో కూడా చెప్తా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటే డేటాని ఇలా స్టోర్ చేస్తున్నాం, అర్థమైందా? సో ఇప్పుడు యాక్సెస్ చేయడం ఏముంది చూడు, ఇప్పటి వరకు మనం ఎలా రాసినాం, AR = 1 రాస్తే సెకండ్ ఎలిమెంట్ వచ్చింది. అర్థమైంది? ఇప్పుడు అలానే మ్యాట్రిక్స్ ఆఫ్ 0 2 అంటే అర్థమవుతుందా? 0 అంటే ఏంది, ఫస్ట్ రో, 2 అంటే థర్డ్ కాలం. అర్థమవుతుందా? 0 2 అంటే 0 ఫస్ట్ రో, 2 అంటే థర్డ్ కాలం, ఈ వాల్యూ అనే అర్థమైందా? సో 0 అంటే తెలుస్తుంది, 0 అంటే ఫస్ట్ రో, 2 అంటే థర్డ్ కాలం, 0 ఇండెక్సెస్ కాబట్టి, 0 బేస్డ్ ఇండెక్సెస్ కాబట్టి. అర్థమైందా? సో మనం ఏంటంటే ఇప్పుడు ఇది కావాలనుకో, మ్యాట్రిక్స్ ఆఫ్ 1 1, ఎందుకంటే ఇది సెకండ్ రో, సెకండ్ కాలం, 1 1, 0 బేస్డ్ ఇండెక్సెస్ కాబట్టి. అర్థమైంది? సో ఇలా ఏంటంటే మనం ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ ఎలిమెంట్ని ఇలా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇనిషియలైజేషన్, యాక్సెస్ ఇవన్నీ అర్థమయ్యాయి కదా. సో మనం ఒకసారి అది కూడా క్రియేట్ చేసి చూద్దాం, ఆ కళాఖండాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఇక్కడ దీన్నే మార్చేద్దాం. అబ్బా ఎందుకు అలా, ఇక్కడ మరీ 5 వద్దురా బాబు అని రాయడం నా వల్ల కాదు. 2 ఇక్కడ ఒక 2 2 ఓకే. సో ఇప్పుడు ఓకేనా, మదర్. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా ఇలా కామా పెట్టి ఇక్కడ 2 3. అది అండర్స్టాండింగ్ సార్, అర్థమైందా? సో దీని మీనింగ్ ఏంది, 2 రోస్ ఉండాలి, 2 రోస్ ఉండాలి, ఇది 2 కాలమ్స్ ఉండాలి, ఇది 2 రోస్ ఉన్నాయి, ఇదిగో 2 రోస్, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, 2 కాలమ్స్ ఇవి, ఇదిగో 2 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఇది ఎలా స్టోర్ అవుతుంది, 1 2 2 3. అర్థమైంది? 1 2 2 3 అని స్టోర్ అవుతుంది. ఓకేనా? సో 2 రోస్, 2 కాలమ్స్. సో ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాను, యాక్సెస్ చేయాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నేను printf అదే అనుకునేది మిస్ అయిందండి, %d. సో మనం ఏ క్షణం అయితే 1 1 పెడితే 1 1 అంటే ఏంది, సెకండ్ రో, సెకండ్ కాలం అంటే లాస్ట్ ఎలిమెంట్, అంటే 3 ప్రింట్ అవ్వాలి. అవునా? 3 ప్రింట్ అవుతుందా లేదా? ఓడి అమ్మ,
3 ప్రింట్ అవ్వమంటే పక్కింటి యాంటీ ప్రింట్ అయినట్టు ఏంది ఇది ప్రింట్ అయింది. ఓకే లెట్స్ ట్రై అగైన్ డ్యూ. ఓ షెట్ బ్రో 1,1 డైరెక్ట్ ఇలా రాయకూడదు కదా, ఏందో సింటాక్స్లే మార్చేస్తున్నాం, ఎట్టా కదా రాయాలి. ఓకేనా ఇలా ఓకే. ఇప్పుడు 1 ప్రింట్ 3 ప్రింట్ అవుతుంది అదిగో, అందుకే 1 2 2 3 లాస్ట్ ఎలిమెంట్ 3 కదా, అంటే ఎలాగంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది ఎలా 1 2 2 3 అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు 1,1 అంటే ఇది ఓకే. సో ఇప్పుడు 0,0 అంటే ఇది, 0,1 అంటే ఇది, 1,0 అంటే ఇది. ఎందుకంటే ఫస్ట్ రో సెకండ్ రో అంటే 0 ఇది 1, ఫస్ట్ కాలం సెకండ్ కాలం అంటే 0 1. ఓకేనా. సో ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి అన్నీ బాగానే వచ్చాయి. ఇంకా ఫైనల్గా ఒకే ఒకటి ఇప్పుడు ఎందుకని చెప్పా కదా, ఎరేస్లో కావచ్చు ఎందులో అయినా కావచ్చు, మనకి ఏ క్షణం అయితే ఎరేస్ అనే కాన్సెప్ట్లో ఏ క్షణం అయితే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, అంటే మనం ప్రతి ఎలిమెంట్ని చూడగలిగేంత కెపాసిటీ మన దగ్గర ఉంటే, అంటే ఫర్ లూప్ ద్వారా చూడగలిగితే వెరీ సింపుల్ సైన్, ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్ సైన్ దట్ నువ్వు ప్రతి ఎలిమెంట్ని చూడగలవు, ఏ సమ్మైనా చేయగలవు. అదే ఎందుకంటే నువ్వు ప్రతి ఎలిమెంట్ని చూడగలగాలి, దాన్ని యాక్సెస్ చేయగలగాలి. ప్రతి ఎలిమెంట్ యాక్సెస్ చేయగలవు, ప్రతి ఎలిమెంట్ని చూడగలిగావు అంటే ఇంకో క్వశ్చన్ బట్టి ఏదైనా చేయగలవు. అంటే ప్రతి ఎలిమెంట్ ఇప్పుడు 5 వేరియబుల్ ఉన్నాయి, 5 వేరియబుల్ నీ చేతిలో ఉన్నాయి, ఈ 5 వేరియబుల్తో ఏం చేయమని నువ్వు చేసేస్తావు కదా. కానీ అరేస్లో ఏముంది, 5 ఇలా ఉన్నాయి, 5 నువ్వు యాక్సెస్ చేయగలగాలి, 5 తర్వాత ఒకటి వెళ్ళగలగాలి, ఏదైనా చేయగలగాలి. అది నువ్వు చేయగలిగితే ఎలాంటి సంబంధించి నువ్వు చేసేయగలవు. ఈ 5లో పెద్ద నెంబర్ ఏంది అన్నప్పుడు ఏం చేస్తావు, ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్తావు, వెళ్ళి ఫస్ట్ నెంబర్ చూస్తావు, ఎంత వాల్యూ చూస్తావు, ఓకే ఎంత వాల్యూ. సెకండ్ నెంబర్ దగ్గరికి వెళ్తావు, వెళ్ళాక నీకు ప్రీవియస్గా చూసిన నెంబర్ ఈ నెంబర్ కంపేర్ చేస్తావు, అవునా. ఈ రెండిట్లో ఏదైతే పెద్ద నెంబరు ఆ నెంబర్ స్టోర్ చేసుకుంటావు. నెక్స్ట్ నెంబర్ దగ్గరికి వెళ్తావు, ఆ నెంబరు ఈ పెద్ద నెంబర్ని కంపేర్ చేస్తావు, ఈ రెండిట్లో ఏ పెద్ద నెంబరు ఆ పెద్ద నెంబర్ని మైండ్లో పెట్టుకుంటావు. ఇంకో నెంబర్ దగ్గరికి వెళ్తావు, ఆ నెంబర్ని పెద్ద నెంబర్ని కంపేర్ చేస్తావు, ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబరు ఆ ఆన్సర్. లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి వెళ్ళేసరికి నీ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది, అదే ఆన్సర్. అంటే నేను చెప్పేది నీకు కాస్త కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ కాస్త సెన్స్ అయితే అనిపిస్తుంది. ఏంటంటే ప్రతి ఎలిమెంట్ని మనం కనుక చూడగలిగితే ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఆన్సర్ చేయగలం. నీకు సమ్ము ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలా అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, బట్ కోర్ కాన్సెప్ట్ ఒకటే, అరేస్ అనే కాన్సెప్ట్ నువ్వు ప్రతి ఎలిమెంట్ కానీ చూడగలిగితే, ప్రతి ఎలిమెంట్ని నువ్వు కనుక ఐటరేట్ చేయగలిగితే జస్ట్ ఆ ఫర్ లూప్ లాగా ఏ సమ్ అయినా చేయగలవు. ఎలాంటి సమ్ అయినా జస్ట్ ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేయడము, ఇంకొక అలా ఇన్స్టెంట్ క్రియేట్ అలా చేసుకొని ఏదైనా చేయొచ్చు. ఓకే. సో నేను చెప్పింది ఇప్పుడు నీకు ఇందాక లాస్ట్ చెప్పిన సమ్ము కాస్త కన్ఫ్యూజ్ అనిపించినా సరే కాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేయి, అంతా పిచ్చకలా ఎట్లా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ టు ద టాపిక్ అగైన్. సో ఇటరేషన్. సో ఇప్పుడు అగైన్ ఇటరేషన్ అంటే ఎలా ప్రతి ఎలిమెంట్ దగ్గర ఎలా వెళ్ళాలి, అది కూడా మేజర్ క్వశ్చన్ కదా. దానికి వచ్చేందంటే మనం సింపుల్గా 2 ఫర్ లూప్లు వేయాలి. అర్థమైందా. నేను ఫర్ లూప్ల గురించి నెస్టెడ్ ఫర్ లూప్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎందుకురా నాకు తలనొప్పి వస్తుంది ఇప్పుడు. ఓకే. సో సెషన్ కాస్త ఫాస్ట్గా వైండప్ చేసేద్దాం. అయిపోయింది లాస్ట్ స్లైడ్ ఇదే 8 out of 8. ఓకే బ్రదర్. సో ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏందని ఇప్పుడు నేను చెప్పలేను, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటే. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే మనం సింపుల్గా లైక్ ఇలాగా నెస్టెడ్ ఫర్ లూప్ లైక్ 2 వరకు వెళ్తున్నాం, ఇలా 3 వరకు వెళ్తున్నాం. అర్థమవుతుందంటే మనం ఇక్కడ ఇలా ఒక బ్లాక్ కలర్ పెట్టుకొని ఇలా చేస్తే ఎలా స్టోర్ అయింది 1 4 2 3 6 8 ఇలానే స్టోర్ అయి ఉంది, ఇది ఇలానే స్టోర్ అయింది. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే i = 0 i <2 ఇలా అంటే ఇది ఫస్ట్ రోని మెన్షన్ చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఆ ఫస్ట్ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. అదవుతుందా <3 అంటే ఫస్ట్ ఇది ప్రింట్ చేస్తే నెక్స్ట్ ఇది ప్రింట్ చేస్తే నెక్స్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ రోని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ రోని లైక్ ఏమంటారు మెన్షన్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ రో ఇప్పుడు i వాల్యూ 1 అవుతుంది, i వాల్యూ 1 అంటే ఇదే కదా. ఇప్పుడు ఇదేముంది లైక్ నెక్స్ట్ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు 2D మ్యాట్రిక్స్ అయినప్పుడు 2D అరే కూడా ఉండాలి. అర్థమవుతుంది. సో 2D మ్యాట్రిక్స్ అండ్ 2D అరే ఒకటే కదా. 2D మ్యాట్రిక్స్ ఉండేటప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఉండాలి. కాస్త ఖరాబ్ అవుతుంది, అందుకే నోటుకు వచ్చింది వాగుతున్నాను, నాకు డౌట్ వస్తుంది, బట్ వాట్ ఎవర్. సో ఐ మేకింగ్ సెన్స్. సో నెస్టెడ్ ఫర్ లూప్ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే ఇది లైక్ అర్థమవ పనిలో ఎక్కువ కంగారు పడిపోవద్దు. నెస్టెడ్ ఫర్ లూప్ కాస్త డెప్త్లతోనే మీకు వస్తుంది. అంత బేగా అయితే మీరు దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ చేసారు స్టార్టింగ్లోనే, బట్ ట్రై టు అండర్స్టాండ్, అదే మంచిదే అర్థం చేసుకుంటే ఏదైనా. సో ఓకే. సో మనం ఏ క్షణం అయితే లైక్ ఇదేం చెప్తుందంటే ఫస్ట్ రో, ఇదేం చెప్తుందంటే ఆ రోకి సంబంధించిన మొత్తం అన్ని ఎలిమెంట్స్, ఇదేం చెప్తుంది సెకండ్ రో, ఇది ఆ రోకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్స్. అర్థమైంది, తెలిసింది. మిగతా అన్ని కూడా ఇలా చేసినాం. ఇంకా i j ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చినప్పుడు i వాల్యూ 0 వస్తుంది,
ఇప్పుడు ఐ వాల్యూ 0 వచ్చింది, ఐ వాల్యూ ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ జే వాల్యూ 1 అయింది అంటే 0,1, జే వాల్యూ తర్వాత 2 అవుతుంది 0,2, జే వాల్యూ తర్వాత 3 అంటే ఫస్ట్ జే వాల్యూ 0 అయింది, నెక్స్ట్ జే వాల్యూ 1 అయింది, నెక్స్ట్ జే వాల్యూ 2 అయింది, ఈ 3 వచ్చేసినాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 1 వచ్చింది, అవునా, నెక్స్ట్ జే వాల్యూ మళ్ళీ 0 వచ్చింది, నెక్స్ట్ జే వాల్యూ 1 వచ్చింది, నెక్స్ట్ జే వాల్యూ 2 వచ్చింది, ఈ 3 వచ్చేసినాయి. అర్థమైంది, జస్ట్ 2D ఫర్ లూప్ వేసినాం అంతే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బ్రదర్, 2D కదా కాస్త టైం పట్టవచ్చు. ఓ షిట్, నాకు హెడేక్ గట్టిగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని కనుక మనం చేయాలనుకుంటే ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ 2, ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0, జే లెస్ దాన్ జే లెస్ దాన్ 3, జే లెస్ దాన్ కూడా 2, జే ప్లస్ ప్లస్. ఇంకా సింపుల్గా మనం ఇలా ప్రింట్ ఎఫ్ అని పెట్టి ఇంకా పర్సెంట్ డి, ఇంకేముంది ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కామా జే అని పెట్టడమే. ఇంకా అది పని చేసుకుంటుంది, ఇంకా ప్రతి ఎలిమెంట్ అదే ప్రింట్ చేస్తుంది. అది అర్థమైందా అంటే లైక్ సారీ స్పేస్ ఇస్తే సరిపోద్ది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లైన్కి రావడానికి నేను బట్ అంత లైక్ యూనో డోంట్ ప్యానిక్, అంత కాన్సెప్ట్ కానీ మీకు అర్థం కాకపోతే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, అదొంది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. 1 2 2 3 అర్థమైందా, అర్థమైందా. సో మ్యాటర్ ఏంది, లైక్ 2 ఫర్ లూప్ వేసినాం, ప్రతి ఎలిమెంట్ కూడా యాక్ట్ చేసిన. ఐ అనేది జస్ట్ రోని డిక్లేర్ చేస్తుంది, జే అనేది కాలం డిక్లేర్ చేస్తుంది, ఓకేనా. సో మల్టీ డైమెన్షనల్ ఓకే, మంచి టాపిక్, బట్ అర్థం కాకపోతే సో బుర్ర పీక్కోవద్దు, ఓకేనా. సో యా, సో ఇది ఈ అరేస్ మీద కాన్సెప్ట్ వెరీ సింపుల్. లైక్ ఒకటే ఏమంటారు, ఇట్ ఇస్ జస్ట్ ఎన్ స్టోరింగ్ ఆఫ్ ద డేటా ఇన్ ఏ కాంటిగ్యూస్ మెమరీ. అండ్ ప్రతిదాన్ని నువ్వు కనుక చూడగలిగితే ఏదైనా చేయగలవు, ప్రతి ఎలిమెంట్ని నువ్వు చూడగలవు, వెరీ సింపుల్ విత్ జస్ట్ ఏ ఫర్ లూప్. అండ్ ప్రతి ఎలిమెంట్ చూడమన్న ప్రతి ఎలిమెంట్ని చూడగలిగితే ఆ ఎలిమెంట్స్ మీద ఏం చేయమని నువ్వు చేయగలవు కదా. ఎరేస్ అనే కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ చేయమని ఈజీగా చేయగలవు, ఓకేనా. సో జస్ట్ ఒక క్వశ్చన్లా కాకుండా ఒక విజువలైజ్ చేసుకో. నీ దగ్గర 10 రూమ్లు ఉన్నాయి, 10 రూమ్లో ఏం చేయమంటున్నాడు, ఆ 10 రూమ్లో పెద్ద నెంబర్ తీయమంటున్నాడా, ఆ 10 రూమ్లో చిన్న నెంబర్ తీయమంటున్నాడు, 10 రూమ్లో చిన్న నెంబర్ తీయమంటున్నాడు. నువ్వు ఫస్ట్ నుంచి ప్రతి రూమ్కి వెళ్ళగలవు. ఇప్పుడు నువ్వేం చేయగలవు, ప్రతి నెంబరు నువ్వు చూడగలిగినప్పుడు అందులో చిన్న నెంబర్ ఏంటి నువ్వు చెప్పలేవా, చేయగలవు కదా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి రూమ్ చూడగలిగితే, అంటే ఫర్ లూప్ కనుక వేయగలిగితే కరెక్ట్ ప్రతి నెంబర్ చూడగలిగితే ఈజీ సమ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇదన్నమాట కాన్సెప్ట్ ఎందుకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎరేస్ అనే కాన్సెప్ట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే టైం స్టాంప్తో పాటు కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోద్దు. అండ్ మల్టీ డైమెన్షనల్ కనుక అంత అర్థం కాకపోతే బుర్ర పీక్కోవద్దు. ప్రెజెంట్ అరేస్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మల్టీ డైమెన్షనల్ అర్థమైతే మరీ మంచిది, అర్థం కాకపోతే యాజ్ ఆఫ్ నౌ రిలాక్స్ బ్రో, ఓకే. సో వీడియో అయితే అందరికీ నచ్చింది కదా. సో నచ్చితే ప్లీజ్ అబ్బా కాస్త సపోర్ట్ చేయండి, వీడియోని డెఫినెట్గా ఒక మంచి లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్, వీడియోస్ తక్కువ వ్యూస్ వస్తున్న చేస్తాను. అండ్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇంకా ఉంటా మరి, సైనింగ్ ఆఫ్ యోమహి, బాయ్.